నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ఆపదలో అభయహస్తం, పేదలకు వరం. సీఎంఆర్ఎఫ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పెన్షన్ డివిజన్ ఆర్ఈఎస్ వెంటనే చెల్లించాలి. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జీడీ నడఫ్ డిమాండ్. ఆర్థిక నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. జగన్ వస్తేనే పేదల జీవితాల్లో వెలుగులు. 15వ డివిజన్ పర్యటనలు మార్గాన భారత్రామ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు, పరిణామాలను చవిచూసిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. పరిమిత వనరులను ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధిపై ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 2019 తర్వాత వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు తలెత్తాయి. రాష్ట్ర అభివృద్ధి స్తంభించింది. ఆర్థిక ఒత్తిడి తీవ్రమైంది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీటి పారుదల రంగాల్లో తీవ్ర తిరోగమనం చవిచూశాయి. గత చేదు అనుభవాలతో విసిగి వేసారన్న ప్రజలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. గత 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోంది. సూపర్ 6 ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను పునః ప్రారంభించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. రాజధాని అమరావతిని పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని, శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని వివరించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా అమరావతిలో సరికొత్త అధ్యయనం ప్రారంభించామని, ప్రపంచంలోనే రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న గవర్నర్కు సీఎం చంద్రబాబు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. Honorable Governor, Honorable Chairman of the Andhra Pradesh State Legislative Council, Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly, and Honorable members of this August Legislature, it's my honor and privilege to address this joint session of the Legislature on the occasion of the budget session for the year 2026-27. The state of Andhra Pradesh has witnessed significant transitions since its bifurcation in 2014. The government that assumed office that year was confronted with unprecedented challenges, including state reorganization, division of assets, loss of urban conglomeration and the capital city, infrastructure deficits, and an agricultural dominant economic base. Despite limited resources, concerted efforts were made to stabilize finances, improve connectivity, rebuild institutions, and lay the groundwork for long-term development. However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, and key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024, granting an unprecedented mandate to
rebuild the state. వైద్యం పేదవాడికి భారం కాకూడదనేదే కూటమి ప్రభుత్వ సంకల్పం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫిక్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 16 మంది బాధితులు 13 మందికి 20,61,588 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, మరో ముగ్గురికి 4,54,574 విలువైన ఎల్ఓసి పత్రాలను మంత్రి దుర్గేష్ అందజేశారు. దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ప్రత్యేక ఆర్థిక సహాయం కింద మొత్తం 607 మందికి 4,56,41,986 రూపాయల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో తోడుండే నిజమైన బంధువు ముఖ్యమంత్రి సహాయ నిధి అని, ఇది పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓదార్పు యాత్రల పేరుతో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి అని కోరారు. పర్యాటక శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అన్ని చోట్ల ప్రజలు ఉత్సాహంగా ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కారణం ఏంటంటే వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల పట్ల వారు ఒక అభినందన పూర్వకంగా రకమైనటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి కనబడతా ఉంది. అటువంటి సందర్భంలో సమాజాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయాలి, ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టాలనేటువంటి ఆలోచనతోటి, పరామర్శల పేరుతోటి ఏదో రకమైన బీభత్సాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచన ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకులు హోదా లేకపోయినప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. పరామర్శలకు వెళ్ళే వాళ్ళు బల ప్రదర్శన చేసే విధంగా వెళ్ళకూడదు. బల ప్రదర్శన చేసే విధంగా వెళ్ళి అక్కడ అనేక మంది ఇబ్బంది పడడానికి, కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి సహకరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు కనుక రమారమి ఒక 4 రోజుల పాటు జరిగితే, మధ్యలో కొన్ని గ్యాప్లు ఉన్నప్పటికీ కూడా ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల్లో ప్రజలకి అవసరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చే విషయంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చట్టాలు తీసుకొచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని మంత్రులుగా కానీ, శాసనసభ్యులుగా కానీ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టేటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని, అసెంబ్లీ సమావేశాల ద్వారా ఈ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి నుంచి కొద్దిగా నేను సమావేశాల్లో పాల్గొనేదానికి సమయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక మధ్యలో వస్తుంటాను, వెళుతుంటాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ 5వ వార్షికోత్సవ కార్యవర్గ సమావేశం మోరంపూడి సమీపంలోని బీఆర్కే గార్డెన్స్లో బుధవారం జరిగింది. సుమారు 1200 మందికి పైగా పెన్షనర్లు ఈ సమావేశానికి హాజరైనట్లు అధ్యక్షుడు కెఎస్ రామచంద్రరావు వెల్లడించారు. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్తో పాటు డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్, ఫెడరేషన్ ఆఫ్ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్స్ జీడీ నడాఫ్ ప్రెసిడెంట్ ఎన్ రాధాకృష్ణన్, ఏఐఎస్బీఐఎస్ఎఫ్ అండ్ ఎన్సీబీఈ ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్, ఎన్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి కాశీ విశ్వనాథం, ఎస్బీఐ సేవ అమరావతి సర్కిల్ ప్రధాన కార్యదర్శి ఎం సునీల్, హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి డి కృష్ణకుమార్ తదితరులు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులు ఎన్బీఐ పెన్షనర్ల సమస్యలను చీఫ్ జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. గత 30 సంవత్సరాలుగా పెన్షన్ రివిజన్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఏరియర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని త్వరితగతిన చెల్లించేందుకు ఎస్బీఐ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అధ్యక్షుడు కెఎస్ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి పిఎస్ విఎస్ శర్మ, ఇతర ప్రతినిధులు సిహెచ్ వెంకటేశ్వరరావు, వామనమూర్తి, బాబాయ్ పంతులు, రిసెప్షన్ కమిటీ చైర్మన్
డి ఆదివిష్ణుమూర్తి, మోహన్ దాస్, బి జార్జ్, యాంథోనీ తదితరులు పాల్గొన్నారు. My name is G.D. Nadab. I am the General Secretary of the Federation of State Bank of India Pensioners Associations. This is all India level organization. This Amravati is one of our affiliates, which is the youngest circle, and our pensioners organization today. They are celebrating their 5th annual general body meeting today here in Rajahmundry. Main issues which we have discussed today are that to communicate to the management, to directly or indirectly, that the pensioners are not happy today because since last 30 years after the retirement, the pension revision has not taken place. As far as State Bank of India is considered, from the good old days, from 1806 onwards, the pension was there in the Imperial Bank of India, pension is there in the State Bank of India, but State Bank of India pension is also not revised from so many years. In the industry, for all other banks, pension was introduced in the 1995, of course from the 1186 onwards. From that day onwards, the pension has been frozen. Pension revision has not taken place. Plus the serving organization, once in 5 years, the salary and allowances are revised. Even though there is a provision in the pension regulation of the 1995 that Section 35 in bracket 1 says that the pension and the additional pension wherever required have to be updated as per the Appendix 1. But this case was filed by one Mr. M.C. Singla, who is no more at Punjab and Haryana. Unfortunately lost it. In 2006, the appeal has been filed in the Supreme Court. Now the case has come up. The last 28, there was a case here in the Supreme Court, wherein we came to know that this our IBA, instead of supporting our demand. నా పేరు పిఎస్వి శర్మ. నేను జనరల్ సెక్రటరీ ఎస్బీఐ పెన్షనర్స్ అమరావతి సర్కిల్కి జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇక్కడ మా 5వ వార్షిక సమావేశం సందర్భంగా ఈ రోజున మాకు యాజమాన్యం నుంచి సీజీఎం గారు రావడం, అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది మా ఫెడరేషన్ సెక్రటరీ వారి టైం అవైలబిలిటీ అంత దొరకదు. అయినా కూడా ఈ సమావేశానికి వారు వచ్చి వారి యొక్క ఆలోచనలు, అంటే రాబోయే రోజుల్లో బ్యాంక్ పెన్షన్ అప్గ్రేడేషను ఏ విధంగా చేయాలి, ఐబీఐ స్టాండ్ ఏంటి, మన స్టాండ్ ఏంటి, పక్కనున్న ఆర్గనైజేషన్లు ఏ రకంగా కోఆపరేట్ చేయలేదు దాకా వారు మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని మీకు కూడా ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం జరిగింది. మీ అందరిని ప్రతినిధులు మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు నడాఫ్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని మీరు సర్క్యులేట్ చేయమని, అలాగే ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన మా రాజమండ్రి డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆది విష్ణుమూర్తి గారు, మరి మిగిలిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పరిశీలించారు. పలు రికార్డులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. స్టేషన్ల వారీగా నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసుల పరిష్కారానికి సంబంధించి పలు సూచనలు చేశారు. జిల్లా మాదక ద్రవ్యాలు, రోడ్డు భద్రతా నియమాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాల అదృశ్యం కేసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, పోలీసింగ్లో సాంకేతిక పూర్తి స్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. అనంతరం ఆయన బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గోదావరి ఘాట్లు, శివాలయాల పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తామన్నారు. క్యూలు, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బొమ్మూరు స్టేషన్లో కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించారు. 400 మంది గంజాయి నిందితులపై కొత్తగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందన్నారు. ఎస్పీ నరసింహకిషోర్, డీఎస్పీలు బి విద్య, భవ్యకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ రంగంపేట పోలీస్ స్టేషను, బొమ్మూరు పోలీస్ స్టేషను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ రద్దీ గురించి, దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. సో మహాశివరాత్రి పండుగ మనకి 10వ తారీఖు వస్తూ ఉంది. దాని గురించి ద్రాక్షారామం కానీ, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, పట్టిసీమ, ఈ అన్ని క్షేత్రాల్లో కూడా భక్తులు
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజమండ్రిలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలామంది భక్తులు వస్తారు. సో ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఒక 10% భక్తులు ఎక్కువగా వస్తారని మేము ఎస్టిమేట్ వేస్తున్నాము. దాన్ని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళ సహకారంతో ఎవరైతే పిలిగ్రిమ్స్ భక్తులు వస్తారో వాళ్ళకు కావాల్సిన క్యూ లైన్స్ కానీ, బ్యారికేడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వారి సహకారంతో చేయడం జరుగుతుంది. మా ఫోర్సెస్ కూడా సఫిషియెంట్ ఫోర్సెస్ అవసరాన్ని బట్టి, ఎందుకంటే పండగ అది 15వ తారీఖు స్టార్ట్ అయ్యి 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా 24 అవర్స్ ఫెస్టివల్ భక్తులు దర్శనానికి వస్తారు కాబట్టి అంతవరకు కూడా షిఫ్ట్ సిస్టంలో సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సీసీటీవీలు పెట్టడము, డ్రోన్స్ ద్వారా అన్ని ద్వారా ఎప్పటికప్పుడు క్యూ లైన్స్ పర్యవేక్షించి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అరేంజ్మెంట్స్ చేయదలుచుకున్నాము. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ ఈసారి బస్ స్టేషన్స్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు ఉండడం వల్ల కూడా చాలామంది మహిళలు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్స్ తోటి కూడా రష్ ఎస్టిమేట్ చేసి బస్సులు వచ్చిన చోట వాళ్ళకి స్పెషల్ బస్సెస్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఎక్కడ మహాశివరాత్రి పర్వదినము ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి సవ్యంగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రిలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రి ఇంపార్టెంట్ నేషనల్ హైవే అయిపోవడం వల్ల కొద్దిగా ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చే డ్రగ్స్కి వాటికి ఇది ట్రాన్సిట్ పాయింట్గా ఉంది. అంటే ఈ రూట్లో వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి హైవే మీద డ్రగ్స్, గంజాయి, ఎస్పెషల్లీ గంజాయి రవాణా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్ కానీ, స్టేట్ ఈగల్ ఫోర్స్తో కానీ సమన్వయం చేసుకొని ఈ గంజాయిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ బుధవారం స్థానిక 15వ డివిజన్ పరిధిలోని తాడితోట వాంబే గృహాలు, గోరక్షణపేట ప్రాంతాలు పర్యటించారు. ఆయనకు 15వ డివిజన్ ఇన్ఛార్జ్ పంపన శ్రీను, ముత్యాల వీర అప్పారావు తదితరులు స్వాగతం పలికారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. కూటమికి ఎందుకు ఓటేశామా అని ప్రజలు మదన పడుతున్నారన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. మున్సిపాలిటీ నుంచి జీతాలు చెల్లించడానికి, కాంట్రాక్టు సొమ్ము ఇవ్వటానికి కూడా కూటమి నాయకులు రెల్లీలను, కమిషన్లను అడుగుతుండటం దౌర్భాగ్యమన్నారు. స్థానికంగా ఆక్రమణలో ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, దాసే వెంకట్రావు, మారుతి లక్ష్మి, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, కానువైన సాగర్, నల్లా రామాంజనేయులు, తిరగతి దుర్గా, అనంతలక్ష్మి, కృష్ణవేణి, అను యాదవ్, కాటం రజనీకాంత్, మార్గాని రాము, దుర్వాసుల సత్యనారాయణ, ముప్పాన శ్రేణు, పొదిలాపు నాగేంద్ర, పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో కరప్షన్, అవినీతి ఎక్కువ రాజమండ్రిలో ఉంది. ఎందుకు చేస్తున్నానంటే ఇందులో బాధితులే చాలామంది మన రెల్లి కులస్తులే ఉన్నారు. మీ దగ్గర వచ్చే డబ్బుల్లో కూడా కమిషన్లు తీసుకున్న గనులు రాజమండ్రిలో ఉన్నారు. అంటే మీరు చేసే వృత్తికి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఏదైతే మీరు జీతాలో లేకపోతే కాంట్రాక్ట్లో లేదా ఇంకోటో లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటారో దాని దగ్గర నుంచి కూడా కమిషన్లు తీసుకుంటున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు ఒకసారి ఆలోచన చేయండి. ఈ తరహాలో రాజమండ్రిలో మరి వ్యవస్థ ఉంది, ఈ రకంగా జరుగుతూ ఉంది. నేను ఇవాళ ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటే కోరేది, ఒకటే అంశం చెప్తా ఉన్నా. రేపన్న రోజున
స్థానికంగా కార్పొరేషన్ ఎన్నికలు రావచ్చు. మరి స్థానికంగా ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఈ ప్రాంతం అనగానే 15వ వార్డు ప్రాంతం అనగానే మరి ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సిపి కంచుకోట వార్డు. ఇది మరి ఈ ప్రాంతంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల గురించి నేను చెప్పాను ఆల్రెడీ. రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మన వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తుకి ఎవరైతే ఓట్లు వేసి ఇక్కడ ఉన్న స్థానికంగా మన కార్పొరేటర్ని గెలిపించుకున్నప్పుడే మన వార్డు సమస్యలు రేపు కార్పొరేషన్లో గలమెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కనుక మనం ఇక్కడ వార్డులో గెలిపించుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎమ్మెల్యే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇంకా వార్డు సమస్యలు అప్పుడు ఎలాగున్నాయి ఇప్పుడు ఎలాగున్నాయో మళ్ళీ రేపు కూడా అదే సమస్యలు ఉంటాయి. జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాలు హౌస్ బోటింగ్, కడియం నర్సరీ ఆధారిత పర్యాటక అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారులతో పాటు బోట్ వెండర్స్, హౌస్ బోటింగ్ ఆపరేటర్లు, ఎక్కువ స్పోర్ట్స్ నిర్వహణలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రాబోయే 3 నెలల్లో పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హౌస్ బోటింగ్, జల క్రీడల కార్యకలాపాలకు సంబంధించిన బోటు డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ, ధృవీకరణ, లైసెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను జిల్లా యంత్రాంగం తరఫున సమన్వయంతో పూర్తి చేస్తామని వెల్లడించారు. రీజనల్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, డివిఎం పవన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి, బోట్ వెండర్స్, హౌస్ బోటింగ్ ఆపరేటర్లు, ఎక్కువ స్పోర్ట్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా విరజిల్లుతున్న కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి తెలిపారు. ఈ మేరకు స్థానిక కోటిలింగాలపేట దేవస్థానం కళ్యాణ మండపంలో బుధవారం ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు స్థానిక పెద్దలతో ఈవో లక్ష్మీబాయి సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 12వ తేదీ గురువారం రాత్రి 8:45 స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. 13, 14వ తేదీలు స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. 15న ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 1:05 నుంచి అభిషేకాలు, అనంతరం సర్వదర్శనం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2:10 నుంచి దాతల సహకారంతో కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవ సేవా సమాజం స్థానిక భక్త బృందం సహకారంతో జరుగుతుందన్నారు. 16వ తేదీ సోమవారం ఉదయం అభిషేకాలు, కుంకుమ పూజలు, సాయంత్రం 7:15 నుంచి స్వామివారికి శ్రీ పుష్పోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
చేసింది 100 రూపీస్ టికెట్ తీసుకుని ఆ క్యూ లైన్ చేసి ఆ టికెట్ చింపేసి వీళ్ళ మొత్తం తీసుకుంటారు. ఎగ్జాంపుల్ అండి, అదే కోటిలింగాలపేటలో వేచేసి ఉన్న దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవములు జరపబడును. 12వ తేదీన ఉదయం 8:45 స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానములు, పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను చేయటం జరుగుతుందండి. అదే రోజు 3:50 గ్రామోత్సవం, సాయంత్రం 5:30 నుండి కళ్యాణం అనేది ప్రారంభమగును. అలాగే 13, 14 తేదీల్లో స్వామివారికి అభిషేకములు, అమ్మవారికి కుంకుమ పూజలు జరపబడును. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 1:05 స్వామివారికి విశేషంగా అభిషేకములు జరపబడినండి. అనంతరం సర్వదర్శనం ఇవ్వబడును. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి స్వామివారి దర్శనం జరిగేలాగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసామండి. చలవ పందిర్లు ఏర్పాటు చేసాము, షామియానాస్ ఏర్పాటు చేసాము. అలాగే దాతల సహకారంతో చిన్నపిల్లలకి పాలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ వితరణ అనేది జరుగుతుందండి. అలాగే ఉదయం అల్పాహార వితరణ కూడా జరుగుతుంది. మధ్యాహ్నము స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రక్కనే ఉన్న పందిరు మహాదేవుడి సత్రం నందు ఉచిత అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించబడుతుందండి. శివరాత్రి రోజు మధ్యాహ్నం 2:10 దాతల సహకారంతో విశేషంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అత్యంత వైభవంగా రథోత్సవ కార్యక్రమం జరపబడినండి. స్థానిక రాజేంద్రనగర్ కనకదుర్గమ్మ ఆలయంలో కనకదుర్గ భవానీ దీక్షాపీఠం ఆధ్వర్యంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి సాధారణ వ్యాధులకు వైద్యం అందించారు. మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆలయం గురుభవాని, నీలాద్రి వెంకటరమణ, కొంతం కృష్ణ, కాలెపు సాయిరాం, తూతిక బాలసుబ్రహ్మణ్యం, బొట్ట వీరబాబు, పిఎంపి రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, పిఎస్వి ప్రసాద్, పివివి సత్యనారాయణ, సాయిరామరెడ్డి, జె వెంకటేష్, మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ ఆప్థమాలజిస్ట్ అరుణ, క్యాంప్ కౌన్సిలర్ సాయి కుమార్, సుధీర్, క్యాంప్ కోఆర్డినేటర్ అండలూరి లక్ష్మి, జోగా నాగలక్ష్మి, ఎం చెట్టిబాబు, ప్రసన్న కుమార్, ఈశ్వరి, నీలాద్రి వాసు, నీలాద్రి ప్రసాద్, నీలాద్రి రమ్య, పడాల హరిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగ ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, పి దేవానందం, పి చిన్ని, రెహమాన్ ఖాన్, మట్టా రమేష్, డి సాయి, రామారెడ్డి, ఎం చెట్టిబాబు, జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి నీడ కల్పించడంతో పాటు ఎండ వానల నుంచి రక్షణకు గొడుగులు బహుకరించినట్లు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. అవసరార్థులను ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు. స్థానిక స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణం వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ వ్యాపారాలు చేసుకుని 10 మంది చిరు వ్యాపారులకు గొడుగులను బహుకరించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జాతీయ గొడుగుల దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు సుమారు 5,400 మందికి ఉచితంగా గొడుగులు అందించామన్నారు. ఉచితంగా గొడుగు కావలసిన వారు వ్యాపారం చేస్తున్న ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్తో లాలా చెరువులోని
స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది దివ్య, మీరా కుమారి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ గొడుగుల దినోత్సవం సందర్భంగా మనం గత 15 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం నగరంతో పాటు రాజమండ్రి చుట్టుపక్కల ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎవరైతే రోడ్డుకి ఇరువైపులా వ్యాపారం చేసుకుంటారో వారి కోసం వారికి రక్షణగా ఉండేలాగా, ఎండ నుంచి వాన నుంచి రక్షణ ఉండేలాగా మనం ఈ గొడుగులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈరోజు అంతర్జాతీయ గొడుగుల దినోత్సవం సందర్భంగా గొడుగులు వినియోగిస్తున్నటువంటి వారందరికీ, గొడుగుల తయారీదారుకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గొడుగు మన నిత్య జీవితంలో మనం ఎండ నుంచి వాన నుంచి రక్షణగా ఉంటుంది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ బహుముఖ సేవల్లో భాగంగా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకి, రోడ్డు పక్క వ్యాపారాలు చేసుకున్న చిన్న చిన్న కుటుంబాల వారికి ఈ గొడుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గొడుగుని మనం నిరంతరం నిత్యంగా ఎవరు వచ్చి ప్రాంగణానికి వచ్చి అడిగినా వారందరికీ కూడా ఈ గొడుగులు పంపిణీ చేస్తున్నాం. మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వనన్నా. పార్లమెంట్లో వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్లో బడ్జెట్పై ఆమె జరిగిన చర్చలో కీలకంగా మాట్లాడారు. ఈ బడ్జెట్ భారత్ దీర్ఘకాలిక ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుందని, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల్లో భారత్ తన స్థానాన్ని ఎలా నిర్ధారించుకోవాలనుకుంటుందో దీనిలో స్పష్టం చేసిందన్నారు. అభివృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యతను సాధించడమే ఈ బడ్జెట్ లక్ష్యమని, సుమారు 7% జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, సరియైన దిశలో సాగుతున్న ఆర్థిక లోటు ఇవి దేశానికి ఉన్న వేగమన్నారు. అయితే మార్పులకు చెందిన గ్లోబల్ వాణిజ్య పరిస్థితుల్లో మన స్థైర్యాన్ని కూడా పెంపొందించాల్సిన అవసరం ఉందని, 4.3% ఆర్థిక లోటు లక్ష్యం గత ఏడాది 4.4%తో పోలిస్తే కొద్దిగా తక్కువ అని ఆర్థిక మంత్రి దృష్టి ఆకాంక్షల కన్నా నిరంతరతపై ఉందని సూచిస్తోందన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని దగ్గుపాటి అన్నారు. That has been just 5 minutes. That has been introduced in the budget is the establishment of the self-help entrepreneur marts or the she marts, sir, which will provide women entrepreneurs direct market access and business opportunities. In addition, sir, credit-linked support for women-led fisheries and aquaculture enterprises encourages economic independence in coastal and rural regions. So these initiatives are designed to convert small-scale participation into scalable enterprise. Another landmark initiative, sir, in this budget is the establishment of one hostel for girls in every district, especially near the STEM institutions. So this step ensures that talented young women from rural and semi-urban areas would not have to discontinue education for lack of accommodation barriers. So these initiatives collectively strengthen financial inclusion, education access and entrepreneurial growth for women, converting empowerment into leadership. Beyond economic and educational support, sir, the budget also gives a strong social message that women are partners in nation building and not mere beneficiaries of welfare. Therefore, it is no longer women's development, sir, but it is now the new story is women-led development. Sir, having said that, I would only like to conclude by saying that the budget has been crafted and presented amidst unique circumstances in an increasingly turbulent world. In such circumstances, sir, this budget is a coherent framework that laid emphasis on financial prudence, infrastructure-led growth and human development, preparing India for the Viksit Bharat of 2047 in a volatile and an unpredictable world. Thank you, sir. Thank you very much. You didn't take 5 minutes further. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.